ఇది ఒక జాతర. అయితే ఏ గ్రామదేవత జాతరో కాదు, బావోజీ దేవుడి జాతర. ఆయనెవరో కాదు, పూనకంతో ఊగిపోతున్న ఈయనే బావోజీ నాయక్ అలియాస్ బావోజీ దేవుడు. నల్గొండ జిల్లా కోదాడ మండలం బిక్యా తండాకు చెందిన బావోజీ నాయక్ బతక నేర్చిన దేవుడు. దైవాంశ సంభూతుడిగా తనకు తాను ప్రకటించుకుని 3 ఏళ్లకొకసారి ఇలా జాతర చేసుకుంటాడు. 35 ఏళ్లుగా పెంచుకున్న పొడవాటి జుట్టు, అమ్మవారి ఆహార్యం కనిపించేలా చీరకట్టు, నుదుట పెద్ద బొట్టు, చేతిలో చెర్నకొల, డప్పు వాయిద్యాల దరువుల మధ్య పూనకం తెచ్చుకుని ఇలా ఊగిపోతూ ఉంటాడు. ఆయన భక్తులు కూడా తన్మయత్వంలో ఆయనతో జత కలుస్తారు. పెద్దమ్మ తల్లి అవతారమంటూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇంటింటికి తిరిగి మొక్కులు తీర్చడానికి సిద్ధంగా ఉన్న మొగజీవాలపై నీళ్లు జల్లి ఆశీర్వచనాలు ఇస్తుంటాడు. కనిపించిన వారిని కొడుతూ దెయ్యాలను వదిలిస్తున్నానంటాడు. గ్రామస్తులు ఆయన కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటారు. బావోజీ దేవుడి చెయ్యి తగిలితే చాలు అన్ని రోగాలు మాయమైపోతాయని నమ్మేవాళ్లు చేతబడి, బాణామతి, క్షుద్ర పూజలకు వేలకు వేలు సమర్పించుకుంటారు. పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కల్పిస్తానంటాడు బావోజీ. మందు, మసానం, గద్దగ్గు, ఆయాసం, ఈ కాలు తిమ్మిరి అని అంతటా తిరిగి వచ్చినా కూడా ఎక్కడన్నా ఏం కావట్లేదు. ఈ బావజీ కాడ వస్తే ఈ బావజీ నుంచి కొద్దిగా నా ఒంట్లో ఆర్యంగా ఉండి ఈ బావజీ కాడిని మొక్కుంటే, ఈ తల్లిని మొక్కుంటే ఆడ నుంచి మంచిగా నా ఆరోగ్యం బాగుంటుంది. తమ కోరికలు తీరుస్తున్నాడని ఈయన కోసం గ్రామ శివార్లో ఓ గుడి కూడా కట్టించారు. పెద్దమ్మ తల్లి పేరుతో కట్టిన ఈ ఆలయంలో బావోజీ అమ్మవారి రూపంలో దర్శనమిస్తాడు. నోటికొచ్చిన 4 మాటలు చెబుతూ యంత్రతంత్రాలు ఇస్తూ వేలల్లో ముడుపులు తీసుకుంటాడు. ఇక్కడ బావోజీ బిక్యా తండా బావోజీ ఇక్కడ ఈ 11 సంవత్సరాల నుంచి నడుతున్న దేశం ఇది మంచిగా నడుతుంది. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ పిల్లగాళ్ళు కూడా ఇక్కడ బుడతనాడు వస్తే ఇక్కడ అంతా మంచిగా పూజ ఇవన్నీ మంచిగా చేస్తున్నాడు. నేను భార్య ఇక్కడికి వచ్చిన కంచి గుడి కట్టిన కంచి ఆయన బావోజీ ఏదైనా మంచిగా నడుస్తుంది, మంచిగా చేస్తున్నాడు. దేవుడి అవతారం లాభసాటిగా ఉండడంతో తన కుమారుణ్ణి కూడా దేవుణ్ణి చేసే పనిలో ఉన్నాడు బావోజీ. 3 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతరలో తన కుమారుడు బొజ్జా నాయక్ని దేవుడిగా ప్రకటించాడు. ఇంతకీ బావోజీ గతమేంటో తెలుసా? పశువుల కాపరి. ఓసారి పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లొచ్చి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను దేవత ఆవహించిందని, ఊరు క్షేమంగా ఉండాలంటే గుడి కట్టించాలని కోరాడు. జుట్టు పెంచుతూ అమ్మవారి అవతారమెత్తాడు. ఇలా పశువుల కాపరి కాస్త బావోజీ దేవుడయ్యాడు.